హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ప్రస్తుతం మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మనకి ఈ యొక్క పెన్షన్ నిధులనేవైతే విడుదల చేయడానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుందండి. పెన్షన్ పెంచడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమవుతుందనమాట. అయితే ఈ యొక్క పెన్షన్ ఎప్పుడు పెంచబోతుంది అన్న దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం అంతా కూడా తెలుసుకుందామండి. పెన్షన్ సంబంధించి ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. అయితే అంతకంటే ముందు చాలామందైతే వీడియోనైతే చూస్తున్నారు గానీ, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. ప్రస్తుతం మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకుంటే, నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. దీని ద్వారా మరికొంతమందికి ఈ సమాచారం అనేది అందుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ప్రస్తుతం మనకి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకి ఈ యొక్క పెన్షన్ సంబంధించి నిధులనేవైతే పెంచేందుకైతే సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుందండి. దాదాపుగా ఇప్పుడు ప్రస్తుతం రూ. 2,000 పొందుతున్న వారికి ఏంటంటే, రూ. 4,000 వరకు కూడా పెంచే అవకాశం ఉందన్నమాట. రూ. 3,000 పొందుతున్న వారికి రూ. 6,000 వరకు కూడా పెంచే అవకాశం ఉందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మనకి ఈ యొక్క పెన్షన్ నిధులు ఎప్పుడు పెంచబోతుందని చెప్పేసి చాలామంది పెన్షన్‌దారులు అయితే ఎదురు చూస్తున్నారు. మనకొచ్చిన సమాచారం ప్రకారం దాదాపుగా 43,00,000 మంది ఉన్న పెన్షన్‌దారులందరికీ కూడా ఈ యొక్క పెన్షన్ అనేది పెంచడానికైతే సిద్ధమవుతున్నట్లు తెలుస్తుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే ఈ యొక్క పెన్షన్ అనేది మనకైతే పెంచబోతున్నారు కదండీ! అయితే కేవలం అర్హత కలిగినవారు మాత్రమే ఇచ్చే అవకాశం ఉందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. దీనికి సంబంధించి విధి విధానాలన్నీ కూడా త్వరలో అయితే పెట్టించే అవకాశం ఉందండి. ఇప్పటికే మనకి రైతు భరోసా వంటి కార్యక్రమం కూడా అమలు చేసే విధంగా అంటే ఒక పథకం కూడా అమలు చేసిందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. ఇప్పుడు మనకి ఈ యొక్క ఆసరా చేయూత పెన్షన్ సంబంధించి కూడా పెంచేందుకైతే సిద్ధమవుతుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. దీనికి సంబంధించి కూడా రేపు ఎల్లుండిలోగా మనకి పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నారు. అయితే ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.